మినీ రైస్ మిల్ అంటే ఏంటో మీకు తెలుసా? అసలు మినీ రైస్ మిల్ అంటే ఏంటి? ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? ఇలా అన్ని వివరాలు తెలుసుకుందాం రండి. ఇప్పటి వరకు ధాన్యం పండించే రైతులందరూ కూడా వాళ్ళ ధాన్యాన్ని రైస్ మిల్ వరకు తీసుకుని అయితే బియ్యంగా ఆడించుకునేవారు. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ప్రతి గ్రామాల్లో కూడా రైస్ మిల్ అనేది అందుబాటులో ఉండేది కాదు. కొన్ని గ్రామాల్లో చాలా కిలోమీటర్ల దూరం అయితే ఉండేది. ఇలా దూరంగా ఉన్న గ్రామాలన్నీ కూడా వాళ్ళ యొక్క ధాన్యం బస్తాలని ఆటో లేదా ట్రాక్టర్లో తీసుకుని రైస్ మిల్ వరకు అయితే ఎక్కువ ఛార్జీలు ఖర్చు పెట్టుకుని వెళ్ళేవారు. అయితే ఇక్కడ చాలా మంది రైతులు ఎదుర్కొనే సమస్యలు ఏంటంటే వారు పండించిన ధాన్యం వేరొకరి బియ్యంతో కలిసి కల్తీ జరిగి రావడం. ఎందుకంటే వీళ్ళు చాలా మంది కెమికల్స్ వేయకుండా సేంద్రీయ వ్యవసాయం చేసి అయితే ధాన్యం పండిస్తారు. అలాంటి రైతులు పెద్ద రైసులు తీసుకెళ్ళడం వల్ల వేరొకరి బియ్యం వీళ్ళ బియ్యంతో కలిసి కల్తీ జరిగి రావడం, ఇలా సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా వాళ్ళ ధాన్యానికి తగిన దిగుబడి రాక కూడా చాలా మంది రైతులు బాధపడుతున్నారు. అలాగే తక్కువ ధాన్యం బస్తాలు తీసుకెళ్లిన రైతులకు బియ్యం ఆడించుకోవడం కూడా జరుగుతుంది. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారి కోసమే ఈ మినీ రైస్ మిల్. ఈ మినీ రైస్ మిల్ లో ఇలా ధాన్యం వేసి అలా పాలిష్ బియ్యం అయితే మనం ఆడించుకోవచ్చు. వేరొకరి బియ్యంతో కలిసి కల్తీ జరగడం ఉండదు. అలాగే బియ్యం దిగుబడి తక్కువ రావడం కూడా ఇందులో ఉండదు. మనం ఒక ధాన్యం బస్తాల నుంచి కూడా ధాన్యం బియ్యంగా అయితే ఈ మిషన్ లో ఆడించుకోవచ్చు. ఈ మినీ రైస్ మిల్ సింగిల్ ఫేస్ కరెంట్లోనే పనిచేస్తుంది. గంటకు 200 నుంచి 300 కేజీల వరకు అయితే మనం ఆడించుకోవచ్చు. ఇందులో మనకి మీకు నచ్చిన పాలిష్ పెట్టుకుని ధాన్యం బియ్యంగా ఆడించుకోవచ్చు. ఈ మినీ రైస్ మిల్ అంటే మీరే కావచ్చు ఒక రైస్ మిల్ ఓనర్. మీరు గ్రామంలో రైస్ మిల్ లేక లేదా దూరం ఉండి ఇబ్బంది పడుతున్నట్టయితే ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని యొక్క పూర్తి వివరాల కొరకు ఇది ఎక్కడ లభిస్తుంది, దీని ఖరీదు ఎంత, ఇలాంటి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక డిస్ప్లే మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాల్ చేసినట్టయితే మీకు ఏ డౌట్స్ ఉన్నా మీకు అయితే క్లియర్ చేయడం జరుగుతుంది.